ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రాజ్యసభ సీట్లకి పంపిణీకి సంబంధించి చాలా రకరకాల కథలు, కథనాలు, డిఫరెంట్ యాంగిల్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. నిజానికి అసలు ఈ రాజ్యసభ సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే, అప్రజాస్వామికంగా వైసీపీ నుంచి కొల్లగొట్టుకున్నటువంటి సీట్లివి. అంటే కొల్లగొట్టుకున్నటువంటి సంపదని ఆహ్, పంచుకునేటువంటి వ్యవహారాల్లోనే ఇక్కడ ఈ కూటమిలో మొత్తం లోకలకలు అనేటువంటివి వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఎవరికి సంబంధించింది అనంటే, ఏదో బీసీ నాయకుడు బీసీలను ఉద్ధరిస్తాడని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎంపీని చేస్తే, అతగాడు చాలా సింపుల్‌గా వాడికి అసల గోకగానే రాజీనామా చేసేసాడు. చేస్తే ఇప్పుడంతా క్యాస్ట్ పాలిటిక్స్‌కి బీజేపీ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తోంది కదా! ఒక మత ప్రాతిపదికగానే కాకుండా. అందుకని సరే కృష్ణయ్యని మాకిచ్చేసేయండి. మిగతాయి మీరు చూసుకోండి అని చెప్పి అనడంతో అతగాడి రొట్టె విరిగి నేతిలో పడింది. అంతకుముందు ఏదో నాకేదో అది పెద్ద ఇంపార్టెంట్ పదవి కాదు. నాకు బీసీల సంక్షేమం ముఖ్యం అది ఇది అని మాట్లాడినవాడు. ఇప్పుడు హాయిగా ఎంచక్కా అటు వైసీపీకి రాజీనామా చేసి వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిపోయాడు. దాంతో బీజేపీలో చిరకాలంగా జెండాలు మోస్తున్నటువంటి లాయలిస్టులు చాలా మందికి కూడా ఇది ఒక మింగుడు పడని సమస్య. అంటే ఏంటి బీజేపీకిను ఆర్ కృష్ణయ్యకి ఉన్న సంబంధం ఏ సంబంధం ఇది? ఏ బాదరాయణ సంబంధం? మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి దీంట్లో వాళ్ళు ఇదవుతున్నారు. వాళ్ళ గోడు వినిపించుకునే పని లేదు. వాళ్ళు ఏమి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ విషయం అలా వస్తే ఇక మొత్తం గొడవంతా తిరుగుతుంది ఎటు అన్నట్లయితే నాగబాబుకి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవటం, తర్వాత ఈ సానా సతీష్‌కి సీట్ ఇవ్వడం. అయితే ఈ సానాకి సంబంధించి పాపం ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళేమనుకుంటారంటే అసలు వాళ్ళ డిస్కషన్‌లు, డిబేట్‌లు కూడా చూస్తుంటే మొత్తం ప్రభుత్వాన్ని మనమే శాసిస్తున్నాం. ప్రభుత్వాన్ని మనమే నడిపిస్తున్నాం. మనం ఎలా చెబితే వాళ్ళు అలా నడుచుకుంటున్నారు అన్నట్టుగా చెలరేగిపోయి మరి వీళ్ళు డిబేట్‌లే చేస్తుంటారు. అదే దీంట్లో పాపం ఒక బ్యానర్ స్టోరీ ఆంధ్రజ్యోతి ఎప్పుడో అక్టోబర్ 14వ తారీఖు నాడు చానా ముదురు అని వేసింది. మరి ఆయనకి, ఈయనకి ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చాయో తెలీదు గానీ, ఇది సాక్షి పేపరా, ఆంధ్రజ్యోతి అనే అనుమానం వచ్చేటువంటి రీతిలో పెద్ద క్యాప్షన్ పెట్టి, కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి అని పెట్టి, మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం నడుపుతూ, మైనింగు, కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా, అన్నీ నేనే అనే వారితో మీటింగులు, ఆధారాలు చూపిస్తూ స్వీయ బల ప్రదర్శన, గతంలో సిబిఐ కేసుల్లో లాబియింగు, సిబిఐ చీఫ్‌ల మధ్య చిచ్చు పెట్టింది ఈయనే, సిబిఐ, ఈడీ కేసుల్లో అప్పట్లో అరెస్టులు అంటూ ఒక హంగామా కాదు. పెద్ద స్టోరీ, సబ్ హెడ్డింగ్స్, క్యాప్షన్స్ ఇవన్నీ కూడా పెట్టి ఆంధ్రజ్యోతి పరిశీలన అంటూ మళ్ళీ ఒక స్టాంపింగ్ ఒకటి వేసి ఇంత చేస్తే పాపం ఏమనుకుంటారంటే మన దెబ్బకి సెట్ అయిపోతుంది వ్యవహారం. ఇంకోటి ఎందుకంటే వీళ్ళే ఉన్నారు. నడిపించేది వీళ్ళే అనుకుంటారు కదా! అలాంటిది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని బహుశా వీళ్ళు ఆ విధంగా కొంతకాలం నడిపించి ఉండొచ్చు. కానీ నడిపించేది అన్నీ నేనే అన్నట్టుగా ఇవాళ అక్కడ నడుస్తుంది ఎవరి హవా అంటే లోకేష్ హవా. ఫోర్ ఫ్రంట్‌లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వ్యవహారాల్లో నడిపిస్తుంది ఆయన తనయుడు. సో, ఇయన్నీ కూడా డోంట్ కేర్ మీరేం రాసుకుంటే ఏంటి అని చెప్పని. అందుకని అయినా సరే దారికి తేవాలని ఈ స్టోరీ తర్వాత కూడా కొన్ని నెగెటివ్ స్టోరీలు కూడా చేశారు కానీ పాపం ఎక్కడా కూడా నట్‌షెల్‌లో అది బ్రేక్ అవ్వలేదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. ఇంత చేసి పేజీలన్నీ కూడా ఇంతగా ఖరాబ్ చేసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. ఏదేమైనా సరే మళ్ళీ తిరిగి ఆ సానా సతీష్‌కి కట్టబెట్టడం. ఎందుకు ఇక్కడ అన్నట్లయితే గతంలో మీకు చంద్రబాబు నాయుడు గారి లాబియింగ్ ఉండేది. ఏది ఢిల్లీలో. కానీ ఇవాళ స్వయంగా తనకు తనుగా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి. తన మనుషులుండాలనే భావనతోనే తనకిక్కడ అన్ని వ్యవహారాలని చూస్తున్నటువంటి వ్యక్తిని ఢిల్లీ గనక పంపించినట్టయితే ఢిల్లీలో అక్కడ తనకి తనకు కావాల్సిన వ్యవహారాలు అక్కడ ఢిల్లీ మనుషులతో సంబంధాలు ఇవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి వ్యక్తి అని చెప్పని పట్టుబట్టి మరి ఈ సానా సతీష్‌ని అసలు తెలుగుదేశం పార్టీతో కించిత్ సంబంధం లేకపోయినా కూడా రెడీమేడ్‌గా తీసుకెళ్ళి ఇన్ని వివాదాలు ఉన్నా కూడా డోంట్ కేర్ అంటూ
పెద్దల సభకి ఈయన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజానికి పెద్దల సభ అనేటువంటిది మేధావులకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇది. కానీ ఈయన మరి అది పెద్దల సభో గద్దల సభో మనకైతే తెలియదు, కానీ ఈ ప్రబుద్ధుల్ని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్లి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో, బీజేపీలో అంటే వాళ్ళు నోరెత్తి మాట్లాడలేరు, కానీ టీడీపీలో మాత్రం లోపల 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 రగిలిపోతా ఉన్నారు. టీడీపీలో మాత్రం వీళ్ళు రగిలిపోతున్నారంటే కాదు, సొంత అన్నయ్యకి సీట్ ఇప్పించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మా బాసు. ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఉంది మా బాసే కనుక ఆ రోజు వెళ్ళకపోతే అసలు ఈ టీడీపీ ఎక్కడ ఉండేది అని అంటూ అక్కడ వీర తాళ్ళేసుకొని జన సైనికులు ఎదుగుతా ఉన్నారు. అలాంటిది సొంత అన్నయ్యకే సీట్ ఇప్పించుకోలేకపోయాడని చెప్పని వాళ్ళు ఎదుగుతున్న పరిస్థితుల్లో నాగబాబుకి సీటు ఇవ్వకుండా చేయటం. సరే, దానికి ఆల్రెడీ వ్యాఖ్యానాలు వస్తున్నాయి, ఎందుకు ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వడం ఏంటి అని చెప్పని. మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇదేంటంటే టీడీపీకి జనసేన అనేటువంటిది ఒక పోస్టర్ గా మాత్రమే. అంటే ఇది రాకెట్ గా ఎదగడానికి వీలేదు, రాకెట్ ఎగరడానికి కింద బూస్టర్ ఉంటుంది. ఎంతసేపు ఇది బూస్టర్ బేస్ గా ఉండాల్సిందే తప్ప రాకెట్ గా ఎదగడానికి వీల్లేదు. కాబట్టి ఢిల్లీ వరకు వెళితే ప్రమాదం అనేటువంటి దీంతో ఇక్కడే బ్రేకులు వేసేసి ఒక మంత్రి ఇప్పుడు టీడీపీలో మంత్రులకి ఏమాత్రం ఫ్రీ హ్యాండ్ ఉంది, ఎవరేం చేస్తున్నారు అనేది చూడొచ్చు. సో వన్ అమాంగ్ అదర్స్ లాగా ఈ నాగబాబుని కూడా తీసుకెళ్లి ఒక మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెడతారు. అది ఇక్కడ ఇది అటు టీడీపీలో కూడా ఈ వ్యవహారం ఇదంతా కూడా రగులుతుంది. ఎన్ని ఉన్నా కూడా డోంట్ కేర్ అని అంటూ ఈ స్థానాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి పనిలో ఉండటం వల్ల కూటమిలో మరి లోకేష్ వ్యవహారం పై చేయిగా ఉందా, లేదు అన్నట్లయితే అన్నిటికీ కూడా వెనక ఒక బేస్ గా సపోర్ట్ గా నిలబడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది పై చేయి అని చెప్పి అనుకోవాలనేది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక రసవత్తరమైనటువంటి చర్చ. ఇంత మాత్రంలో ఇదేదో అయిపోతుంది, వీళ్ళలో కూటమిలో లోకలు వచ్చేస్తుంది ఇలాంటి పనికిమాలిన స్పెక్యులేషన్స్ మనం అయితే చెయ్యం. కానీ బట్ ఇది ఆరంభం మాత్రమే, ఇది ఎండ్ అయితే కాదు, ఇది స్టార్టింగ్. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని రూపాయలు సంతరించుకుంటుందో తర్వాత చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.